హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం వెల్కమ్ టు కుమార్ వ్లాగ్స్. మీ ముందుకైతే ఇప్పుడు నేను సరికొత్త వీడియోతో అయితే వచ్చానండి. మనమైతే ఇప్పుడు సోంపేట రావడం అయితే జరిగిందండి. సోంపేట ఎందుకు వచ్చాము అంటే మనం కవిట వెళ్ళాలి యాక్చువల్గా, బట్ కవిటలో అయితే కనుక మనకి ఎటువంటి హోటల్ ఫెసిలిటీస్ అయితే లేవు. సో సోంపేటలో ఉన్నాయి కాబట్టి మనం సోంపేట అయితే రావడం జరిగింది. సోంపేటలో మనకి సత్యనారాయణ లాడ్జ్ అని ఉంటుందండి. ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి 250 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది మనకి సోంపేటలో కొంచెం చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. ఇంకా వేరే హోటల్స్ లేవా అంటే మనకి ఐడియా లేదండి. ఇక్కడ నేను బస్ స్టాండ్ దగ్గర నుంచి రాగానే నాకు ఇదైతే కనబడింది అండ్ బాగుంది. వెళ్ళి చూసుకోగానే నాకు నచ్చింది కాబట్టి అందులో దిగాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే కవిటి బయలుదేరానండి. కవిటికి వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేశాను. బస్ రాకపోయేపటికి ఆటో క్యాచ్ చేశాను. సోంపేట నుంచి కవిటికి వెళ్ళే దారిలో అయితే కనుక మనం చాలా గ్రీనరీ చూడొచ్చు, అలాగే చాలా తోటలు చూడవచ్చు. ఈ తోటలు వచ్చేసి మనకి కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఇలాంటి తోటలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇక్కడైతే నాకు తెలిసి అసలు జీరో పొల్యూషన్ అనమాట. జీరో పొల్యూషన్ అనలే కానీ కొంచెం పొల్యూషన్ అయితే ఉండిద్ది. మరీ సిటీస్తో కంపేర్ చేసుకుంటే కనుక అంత పొల్యూషన్ అయితే ఉండదనేది నా ఫీలింగ్ అండి ఇక్కడ. అదేంటో కానీ నేను ఎప్పుడు బయటకు వచ్చినా కానీ నన్ను ఎప్పుడూ ఒక ఇద్దరు అయితే కనుక గమనిస్తూనే ఉంటారండి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది వీడియో చివరి దాకా అయితే చూడండి, అప్పుడైతే దాన్ని రివీల్ చేస్తాను. అలాగే ఒకవేళ మీకు తెలుసుంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. కవిటి వచ్చేసి మనకి ఇచ్చాపురం పక్కన అయితే ఉంటుందండి. ఇది మనకి ఆల్మోస్ట్ లైక్ ఒరిస్సా బోర్డర్లో అయితే ఉంటుంది, ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో. ఇక్కడ మనకి కవిట్లో కూడా చాలా మందికి ఒరియా వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒరియా అయితే కనుక చాలా ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు అయితే ఉన్నారండి ఇక్కడ కవిట్లో. మనమైతే ఆటోలో వెళ్తున్నాం కదా, ఆటో డ్రైవర్ అన్న అయితే అడిగామండి, అన్న ఏంటి పరిస్థితి ఇక్కడ, ఏం ఫేమస్ ఏంటి అంటే ఇక్కడ అంత గొప్పగా ఏం ఫేమస్ లేదండి, కాకపోతే ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల అంటూ ఈ ఏరియాకి కొంచెం గుర్తింపు అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కవిటి అంటే ఇది ఉద్దానం ఏరియాలోకి వస్తుందండి. ఇక్కడ కిడ్నీ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కవిటి, సోంపేట, అలాగే రాజపాలెం ఇక్కడ దగ్గరలో ఉండే ఏరియాస్ అన్నీ అన్నమాట. ఇచ్చాపురంకి దగ్గరలో ఉంటాయండి ఇవన్నీ. సింహద్వారం అయితే చూసాం కదండి, అది వచ్చేసి చింతామణి అమ్మవారి సింహద్వారం అన్నమాట. అక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్లో బీచ్ అయితే ఉంటుంది. బట్ ఈ బీచ్ అయితే అంత ఫేమస్ కాదండి. బట్ ఇక్కడ వచ్చేసి నేను విన్నది ఆ బీచ్ అంతా ప్రాపర్గా ఉండదు అండ్ అక్కడ మనకి ఎలా ఉండదో పరిస్థితులు తెలియవు కాబట్టి నేనైతే వెళ్ళాలనుకోలేదు. దట్టు ఈవినింగ్ అయిపోవడం వల్ల అయితే నేను అసలు పూర్తిగా అవాయిడ్ చేశానండి ఆ ఏరియాకి వెళ్ళటమే. అండ్ ఇక్కడ నుంచి నేను బయలుదేరడం అయితే జరిగింది NH16 దగ్గరికి. NH16 దగ్గరికి అయితే వెళ్తున్నామండి మనం ఇప్పుడు. నేను సోంపేట వెళ్ళడానికి కూడా నైట్ టైం ఇదే వే అయితే కనుక చూస్ చేసుకున్నాను. బట్ నైట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక చాలా భయం వేసింది. అసలు చాలా చీకటిగా ఉంది. మనకు ఒక స్ట్రీట్ లైట్ కూడా అయితే ఈ వేస్లో అయితే ఉండదండి. బట్ ఈ వేస్లో అంత రద్దీగా కూడా లేదు కాబట్టి, హైవే లాంటిది ఏమీ కాదు కాబట్టి, ఇది జస్ట్ ఊర్లు కనెక్షన్స్ కలిసి ఉండడం వల్ల మేబీ గవర్నమెంట్ అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ పెట్టాలి అనే ఆలోచనలు అయితే ఉండకపోయి ఉండొచ్చు. అండ్ నైట్ టైం ఇటు తిరిగేటప్పుడు మనకి నక్కలు, ఇంకా అడవి పందులు ఇలాంటివి కూడా రోడ్డు మీదకి వచ్చి కనబడ్డాయి అని చెప్పేసి నాకైతే చెప్పడం జరిగిందండి నాతో పాటు ట్రావెల్ చేసే అతను అని చెప్పాను కదండి. అతను వచ్చేసి మనకి ఏదైతే కవిటి ఉందో అక్కడ లోకల్ పర్సన్ అనమాట. మనకి అక్కడ సర్వీస్ ఏం దొరకలేదు, బయటికి వెళ్ళాలి అంటే నేను దించుతాను రండి అని చెప్పేసి మనల్ని అయితే అతనే తీసుకువెళ్ళి మనల్ని NH16 దగ్గర టోల్ గేట్ ఉంటుంది, ఆ టోల్ గేట్ దగ్గర అయితే దించడం జరిగిందండి మనల్ని. మనం ఇక్కడ ఉన్నంతసేపు అయితే కనుక మనకి చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే అందుతూ ఉంటుందండి. మన హెల్త్ కూడా చాలా బాగుండిద్ది. అలాగే అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న బ్రీత్ వల్ల మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా అయితే పనిచేస్తూ ఉంటుంది. మనం ఇదే తోటల లోపలికి డీప్గా వెళ్తే కనుక అసలు పొల్యూషన్ అనేది జీరో పొల్యూషన్ అనమాట ఆ లోపల అయితే కనుక. అండ్ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఉండే ప్లేసెస్ చాలా వరకు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే కొనడం అయితే జరుగుతుందండి. ఎందుకు ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి బాగుంటుంది అని చెప్పేసి చుట్టుపక్కల అయితే కనుక మనకి వాళ్ళు కొనుక్కోవడం అయితే జరుగుతుందండి. వీడియో స్టార్టింగ్లో అయితే కనుక అన్నాను కదా నన్ను ఎప్పుడో ఒక ఇద్దరు గమనిస్తూ ఉంటారు అని చెప్పి. అందులో ఒకరు వచ్చేసి సన్ డాడీ, ఇంకొకరు వచ్చేసి మూన్ మామ అండి. ఏంటి వీళ్ళిద్దరు నేను గమనించడం ఏంటి అంటారా? లేదండి, మీరు నా వీడియోస్ గమనించినట్లయితే కనుక ఖచ్చితంగా సన్ డాడీ అయితే కనుక కంటిన్యూస్గా మనకి వీడియోస్లో అపియర్ అవుతూనే ఉంటారు, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. అలాగే మూన్ మామ అయితే కనుక నన్ను ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటాడు నేను ట్రావెల్ చేసే అంతసేపు. సోలో ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఇది అబ్జర్వ్ చేసి ఉంటారండి. మనమైతే రీచ్ అయిపోయామండి NH16 దగ్గరికి అయితే కనుక. అలాగే మా బస్సు కూడా రావడం అయితే జరిగింది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.